ఎమ్మెల్యే ఆదిమూలం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఇంటి పట్టాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయ శాఖలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సమస్యలు చెప్పిన వెంటనే అధికారులు స్పందించాలి. ప్రతి చిన్న విషయానికి నా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజాదర్బార్లోనే జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే ఆదిమూలం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని స్థానిక నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. మనం ఇంకా కూడా ప్రభుత్వం ప్రతి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడ్డాం, ఇంకా పట్టాయిలేని పరిస్థితులు ఉన్నాం. అందుకని బసిరెడ్డి గారు ఎక్కినే ఉన్నాడు, పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, వారికి తెలుసు. గతంలో రాసిచ్చారు, దాన్ని వెరిఫై చేసి అప్పుడున్నప్పుడు నేను శాసనసభ్యులు రాసి ఇచ్చారు, దాన్ని వెరిఫై చేసి మళ్ళా కొత్త వచ్చిన దాన్ని వెరిఫై చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఎందుకు ఇచ్చారన్న అలా ఇచ్చింది. అది గవర్నమెంట్ ఎస్టీ కానీ 6 సంవత్సరాలు తుఫాను వస్తే 6 సంవత్సరాలు మునిగిపోతా వచ్చింది. వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హై స్కూల్ కట్టడం, అది పేపర్ రావడం, అది భోజనం ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేశాం. దీనివల్ల ప్రభుత్వాన్ని ఆ రోజు గట్టికి పెట్టి తప్పకుండా ఈ వరద బలానికి అవసరం చూపించాలా అని చెప్తే ప్రభుత్వం స్పందించి ఆ ల్యాండ్ కొన్నాం. ఆ ల్యాండ్ కొన్ని రోజులైంది, ఆ ల్యాండ్ ఇంతవరకు ఒక అడుగు కూడా చూసుకోలేదు. అందుకే ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇద్దరు కలిసి ఎంపీడీ ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ప్రత్యేక దృష్టి పెట్టి మీ అయ్యామలో దాన్ని ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టుకొని మళ్ళా వర్షకాలం వస్తే ఆ ఎస్టీలు అంతా మునిగిపోతారు, మళ్ళీ పేపర్లు వేస్తారు, మళ్ళీ మనందరూ పరిగెత్తారు. అలాగనే అమ్మూరులో ఎస్టీ కాలనీ కూడా పట్టాలు ఆన్లైన్ పెట్టారు. కంచులపాలెంలో రోడ్ సైడ్ ఉంది, ఇరిగేషన్ అంటే మొత్తం ఇల్లు కట్టుకున్నారు, బోర్లు నాటేశారు, అందరూ అక్కడే ఉంటారు ఎస్టీలు. వాళ్ళని కూడా నేను ఆ రోజు మదన్మోహన్ రాజు గారికి చెప్తే ఈమెయిల్ నేను ఇచ్చేస్తాను, పట్టాలు రెడీ చేసుకున్నాడు. మరి ఆ రోజు ప్రాధికారి గారు దానిపైన ఇంట్రెస్ట్ లేక అలానే ఉండిపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు మీరు ఆ ఎస్టీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, ఓసీ కాలనీ ఎక్కడైనా కూడా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని గుర్తించి మనం చేయగలిగితే మనందరం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పత్రికలు అందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ కానీ మనం వరదపాలెంలో ఒక చారిత్రాత్మకంగా ఎంపీడీ ఎంఆర్ఓ కొంచెం కష్టపడి పనిచేస్తే మనం ముందుకెళ్తాం. మంచి ఫలితాలు వస్తుంది. మంచి ఫలితాలు వచ్చినప్పుడు మీకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మంచి పేరు వస్తుంది.